ఈరోజు దేవుని జీవవాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 41. స్టే అవేక్ అండ్ ప్రే. మెలకువగా ఉండడం అంటే మనస్సును అజాగ్రత్తగా ఉంచుకొనకుండా చురుకుగా ఉండులాగును ఎలాంటి భావావేశాలకు గురి కాకుండాను చూచుకొనుట అని అర్థం. అంతేకాదు, మెలకువగా ఉండుట అనున్నది ఒక ఆత్మీయ వ్యక్తిని ఒక కవచంలాగా కప్పి ప్రార్థనకు సిద్ధపరుస్తుంది. కాబట్టి ఒక సైనికుడిగా, ఒక సైనికురాలిగా ప్రతి సమయమందు ప్రతి విషయంలోనూ మెలకువగా ఉండి ప్రార్థించాలి. ఈరోజు నీవు దేవుణ్ణి నమ్మకంగా సేవించేందుకు, పరలోకం చేరేందుకు, జీవ కిరీటాన్ని పొందేందుకు శత్రు సమూహంతో పోరాడవలసి ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించు. ఒక సోల్జర్ లాగా పోరాడు. ఇప్పుడు యుద్ధం అంధకార సంబంధమైన రాజ్యము మీద పోరాడుతున్నావు. కాబట్టి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, ప్రయాసం ఉంటుంది, పోరాటం ఉంటుంది. భయపడవద్దు. ఆపద్దినమందు శత్రు సమూహమును ఎదిరించుటకు, సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భయపడవద్దు. సో మై డియర్ ఫ్రెండ్, స్క్రిప్చర్ సేస్, keep alert at all times and pray that you might be strong enough to escape these coming horrors and stand before the Son of Man. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రార్థనలో పోరాడుతూ నరకం నుండి మనల్ని తప్పించి పరలోక మార్గం ఏర్పరిచాడు. అంతేకాదు, యేసయ్య ఈ మాటలు తన శిష్యులకి చెప్పాడు. ఈరోజు వాక్యం ద్వారా నీకు చెప్తున్నాడు. నీ మనస్సును ప్రార్థనకు నిరంతరం సిద్ధపరచుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య ఈరోజు మాకు ఇచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మెలకువగా ఉండి ప్రార్థించుట మాకు నేర్పించండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పోరాడుటకు మీరిచ్చు సమస్త కృపను, ఆశీర్వాదంను, బహుమానంను, ఆరోగ్యంను, ఆయుష్ను పొందుకొనుటకు కృపచూపుమని జయశీలుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.